సో ఫైనలీ అయితే మనం వచ్చేసినాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి. దీని ఆపోజిట్ ఉన్నది డ్యామ్, అది కనిపిస్తుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి డే 4, ఈరోజు 24th. సో అయితే నేను ఇప్పుడు లేచేసిన. టైం వచ్చేసి 7:15 అవుతుంది. 8 o'clock మన అది ఓపెన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీది. సో నేను మొత్తం ప్యాక్ కూడా చేసేసిన. సో బట్టలు కూడా అన్నీ ప్యాక్ చేసేసుకున్నా. డైరెక్ట్ పోయి కలర్ చూసేసుకొని వచ్చి ఇడికెళ్ళి స్టార్ట్ అయిపోవాల్సిందే. ఏమంటారు, లగేజ్ అంతా పెట్టేసుకొని రెడీ పెట్టేసిన. నేను బైక్ పైన అయితే బ్లాక్ చేయ, అక్కడ పోయిన తర్వాతనే చేస్తా. డైరెక్ట్ అక్కడనే కలుస్తా మీకు. ఇప్పుడైతే వచ్చేసిన లొకేషన్ దగ్గరికి. సో బండి అయితే పార్కింగ్ చేసేసి, మనకి బండి పార్కింగ్, కార్ పార్కింగ్ ఇన్నే ఉంది. ఏదో బండి చేసేసిన. ఇప్పుడు పోయి టికెట్ తీసుకొని, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి. సో ఆడికెంచి పోవాలని మీకు చూపిస్తూ ఆగండి. అదైతే టికెట్ కౌంటరు. మనం పోయి టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి. ఇంకా టైం అయితే 7:30 అవుతుంది. సో 8 o'clock ఓపెన్. చూద్దాం అక్కడ పోయి. బస్ అయితే ఎక్కేసిన. ఇంకా వ్యూ అయితే కనిపిస్తలేదు, చూపిస్తుంది. వీడికించి ఒక 5 kilometers ఏమో లోపల పోవాలనుకుంటా. బస్సులు అయితే ఫ్రీగా ఉన్నాయి. టికెట్ తీసుకుంటే బస్ ఎక్కిచ్చేస్తారు ఫ్రీగా. సో ఫైనలీ అయితే మనం వచ్చేసినాము. టికెట్స్ అయితే గ్యాలరీ వ్యూ దొరకలేదు. సో నార్మల్ విజిట్ చేయడానికి కిందికి వెళ్ళి ఉంటుంది కదా, అది ఉండే. మిగతా టికెట్స్ అయిపోయినాయంట, సోల్డ్ అయిపోయినాయంట. అవి మనం ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి. సో బస్సు ఉండే, బస్సు ఇక్కడ వరకు తీసుకొస్తుంది. ఇక్కడ నుండి వ్యూ చూడండి. దీని ఆపోజిట్ ఉన్నది డ్యామ్, అది కనిపిస్తుంది కదా. సో అది సరోవర్ డ్యాము. ఈ మధ్యలో ఉన్నదంతా నర్మదా రివర్. దాని దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి అయితే పోదాం. ఇంకా బస్సులు ఇలా దింపుతారు. ఇక్కడికి నడుచుకుంటా పోవాలి 1 kilometer. సో పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఏం నాట్ అలౌడ్. చిన్న బ్యాగ్స్ అయితే అలౌడ్. ఏమున్నా లాకర్ ఉంది, లాకర్ లో పెట్టేసారి లోపలగా వచ్చేసినాం. మనం దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 500 meters ఉంది. ఒక్కసారి జూమ్ టెస్ట్ ట్రై చేద్దాం. S23ది. ఇంతవరకు జూమ్ చేయొచ్చు. వీడియోలో అయితే ఈ వరకు జూమ్ చేయొచ్చు.
ఇప్పుడైతే వాపస్ వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మళ్ళీ మనం చాలా దూరం పోవాలి. టైం వచ్చేసి 9:15 అవుతుంది. సో మళ్ళీ అక్కడ పోయి సేమ్ ఫ్రీ బస్ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోవాలి రూమ్కి పోయి. దాని ఫ్రెష్ ఏం లేదు, ఖాళీ రైడింగ్ గేర్ వేసుకొని వెళ్ళిపోవడం. ఇక రిటర్న్ అయితే అయిపోతున్నా మళ్ళీ పార్కింగ్ దగ్గరికి. రష్ కూడా అంత ఏం లేదు, నార్మల్గానే ఉన్నది. దగ్గర ఒక 1 అవర్ అయితే టైం పట్టింది, ఎందుకంటే వాకింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. లైక్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. గ్యాలరీ వ్యూ ఉంటే బాగుండి, లేకపోతే 150 నాకు అంత వర్త్ అనిపించలేదు. గ్యాలరీ ఉన్నదానికి 5 వరకు ఎక్కొచ్చు. సో అది వర్త్, అది 380. కానీ అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట స్లాట్. సో గ్యాలరీది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది అయిపోయిన ఉండే. సో ఇక నార్మల్ 150 అయితే తీసుకున్నా. ఇంత దూరం వచ్చి ఇక ఇది కూడా చూడకపోతే ఎందుకు అని చెప్పి కిందికి వెళ్ళి తీసి వెళ్ళిపోయాను. సో ఓవరాల్ అయితే ఓకే, బాగానే ఉన్నది. కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం వ్యూ మంచిగా ఉంటుంది, పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నేను సీదా రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి అంతా ప్యాకేజ్ కూడా రెడీ, లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసిన. సీదా స్టార్ట్ అయిపోతాం మనం. తినలే కూడా ఏమి, మధ్యాహ్నం మిమ్మల్ని డిన్నర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆకలి కూడా ఏమైతే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రూజ్ కూడా ఉంది. ఇక్కడ క్రూజ్ ఉంది, రాఫ్టింగ్ ఉంది, జంగల్ సఫారీ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్. నేనైతే ఇదేమంటారు, దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా. దాంట్లో అన్నిటికీ ఒక ప్రైజ్ అయితే ఉన్నది. బెస్ట్ అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఓల్డ్ బెస్ట్. ఇక్కడ వచ్చి లైన్ లో నిలబడి జెండా అవటం లేదు. టికెట్ బుక్ చేసుకురా, పొద్దుగాల 8 గంటలకు ఇక్కడికి వచ్చేసేరి సీదా బస్సు ఉంటుంది. బస్ ఎక్కి మీకు నచ్చినవి చూసుకోవచ్చు. బస్సు కూడా ఫ్రీయే. మీకు కాదు అనుకుంటే ప్యాకేజ్ చేసుకోవాలనే ఉన్నాయి. సో బెస్ట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం బెస్ట్. వచ్చేసి రూమ్ చెక్అవుట్ కూడా చేసేసిన. మొత్తం లగేజ్ కూడా ప్యాక్, బండికి మౌంట్ చేయాలి. కూడా డ్రెస్అప్ అయిపోయినాయి. 5 minutesలో స్టార్ట్ అయిపోతా అండ్ డైరెక్ట్ మోటోలాగ్లో కలుస్తా. లాస్ట్కి 10:30 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాయి ఇక ఇప్పుడే. నాకు ఏ టైం అవుతుందో సోమనాథ్ పోయే వరకు. మళ్ళీ సాయంత్రం లాగిన్ ఉంది. రోడ్ ఎట్లుంటుందో ఏమో, 9.5 hours అయితే చూపిస్తుంది డిస్టెన్స్. చూద్దాం. అమ్మా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బాగానే ఉంది, కానీ గ్యాలరీ వ్యూది అది దొరకలేదు టికెట్. అది దొరుకుంటే మస్తు మజా వస్తుండే. ఎందుకంటే కిందికి వెళ్ళి ఇంత చూసినా కానీ పైకి పోయి చూస్తేనే మజా వస్తుంది కదా. సో ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోరు, బెస్ట్. అండ్ పొద్దుగాలే వెళ్ళిపోయారు అనుకో, ఇంకా బెస్ట్. నేను ఎవరు ఉండరు అనుకున్నా కానీ 7:30, 7:40కే మస్తు మంది జమ అయిపోయారు ఆడ. సో బెస్ట్ ఏంటంటే పొద్దుగాల వెళ్ళిర్రు అంటే కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా తీసుకోవచ్చు. ఓవరాల్ అయితే ఓకే. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, లైక్ జంగల్ సఫారీ ఒకటి, మళ్ళా రాఫ్టింగ్, ఫిష్ బోటింగ్, ఇట్లా ఒక 10 దగ్గర ఒక 10 ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ కలిపి. ఆ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, క్యాక్టస్ గార్డెన్, సంథింగ్ అవి ఇవి. సో దగ్గర అయితే ఒక 10 ఉంటాయి. ఒక్కటే ఎక్కువ. మీరు పొద్దుగాలు వచ్చిరంటే 8 గంటలకు సాయంత్రం వరకు పురుస్తుంది, అన్నీ చూసుకొని పోవచ్చు. కానీ జాగా కూడా బాగుంది అండ్ మస్తు పెద్దగా ఉన్నది. సాయంత్రం పూట మజా వస్తుంది. ఎందుకంటే మొన్న సాయంత్రం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం లైట్స్ తోటి మస్తు పెట్టేసారు. అసలు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లెక్క కనిపించింది నాకైతే. మస్తు ఉండే. అండ్ హోటల్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఫస్ట్ డే అయితే చూసుకోండి, నేను ఉన్నదైతే 1000 రూపాయలు. దానిలో వైఫై ఉంటుంది అని అన్నాడు, కానీ ఉంది కానీ నాకు సిగ్నల్ లేకుండే. 2nd floor ఇచ్చిండు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు. పాపా ఏది టచ్ చేసినా మినిమం 1500 చెప్తున్నా నేను స్టార్టింగ్ వచ్చేసి. సో వచ్చేతోళ్ళు కొంచెం బడ్జెట్ అటు ఇటుగా వేసుకుని రండి. 500 అయితే మీరు ఎంత చేసినా దొరకదు ఇక్కడ.
ఎందుకంటే నేను తిరిగిన ఒక 4-5 జాగాలు అక్కడిక్కడ తిరిగి ట్రై చేసి ఇంకా లాస్ట్కి 1000 రూపాయలు అంతని బేరం చేసి మాట్లాడినా. అండ్ మీకు ఆ లింక్ కూడా ఇస్తా, ఏది మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీది. గూగుల్లో కొడితే వచ్చేస్తుంది, బట్ ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్గా గూగుల్ లింక్ కూడా కామెంట్లో మెన్షన్ చేస్తా, అది డిస్క్రిప్షన్లో. కావాలనుకున్న వాళ్ళు వేసుకోర్రి. అట్లే వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుర్రి. ఇప్పుడే రూట్ వచ్చేసి ఒక డైవర్జన్ చూపించింది, అది వడోదర పైకి అయితే చూపిస్తుంది. మరి వడోదర పైకి అయితే పోతామేమో మళ్ళా. ఈ డైవర్జన్ తీసుకున్నాక ఇప్పుడు వరకు అయితే ఒక 1 కిలోమీటర్ వరకు అయితే రోడ్లు బాగానే ఉన్నాయి, చూసుకోండి. ముందు ఎట్లుంటాయో తెలియదు. నిన్న మాత్రం అసలు ఒక లాస్ట్ ఒక 3 days నుండి చాలా దరిద్రం, అంత దరిద్రం అంటే అంత దరిద్రం అయిపోయిన రోడ్లు, అంత గలీజ్ ఉండే. చూద్దాం ఈ రోడ్ ఎట్లుంటుందో. నాకు 500 కిలోమీటర్స్కి 9 hours చూపిస్తుంది. మేబీ రోడ్లు బాగానే ఉంటాయి కదా, అందుకే 9 hours చూపిస్తుంది అది. చూద్దాం. కొట్టియాలే జియోలో ఒక 2 రూపీస్ తక్కువ ఉంది కంపేర్ టు దిస్. ఫుల్ ట్యాంక్. ये लाइन में नॉन वेज रेस्टोरेंट्स कुछ भी है क्या? नॉन वेज? हाँ शायद हो सकता है आगे। परेश भाई आ लाइन में इधर जाना है। हाँ आ लाइन में कोई नॉन वेज होटल है? नॉन वेज होटल? अरे यार चिकन विकन है आगे होटल में? आगे से नहीं यार, नहीं कच्चा मिल सकता है यहाँ पे, मतलब मुर्गी अंडा वैसे कच्चा मिलेगा। क्यों, ये कुछ भी है क्या? मंदिर है क्या इधर? कहाँ पे? ये लाइन में पता नहीं। हाँ है यहाँ पे आगे भावनगर में आता है एक सोमनाथ। अच्छा, बहुत सारा। इसलिए पूरा वेज है शायद। हाँ? इसलिए पूरा वेज रेस्टोरेंट है शायद। नहीं, गुजरात में खाली वेज ही होता है ज़्यादातर जगह। हाँ हाँ, आपको नहीं पता? क्यों मजाक कर रहे हो? हाँ, मैं हैदराबाद से हूँ, मेरे को तो आप हैदराबाद से हो? हाँ। अच्छा, गुजरात में ज़्यादातर वेज ही होता है, सब वेजिटेरियन ही होता और मारो थोड़ा और आने दो है। आप हैदराबाद से आए हो भाई? कहाँ जा रहे हो तो? अब सोमनाथ जा रहा हूँ। सोमनाथ जा रहे हो तो मत खाओ, तो मंदिर ही जा रहे हो तो क्यों खा रहे हो? नहीं, कल जा रहा हूँ मंदिर को। हाँ, कल जा रहा हूँ मंदिर को। कल जाओगे? वही देख रू 4 दिन हो गया, कुछ किधर भी नहीं दिख रहे। सिटी साइड में मिल जाएगा, गांव साइड में तो और नहीं मिलेगा। अच्छा, बहुत जन पर छुप छुपा के खाता है। हो गए। बस कर दो। कोई कास्ट का आदमी लोग खाता है गुजरात में। बस वाह, आप ऑनलाइन पे करोगे? तब ठीक है। आप अकेले निकले हो? 2-3 जा रहे, मतलब ऐसे तो ग्रुप में निकलते ना? नहीं मैं अकेला हूँ। आप अकेले? अरे अकेले मजा आता है। ఎవరిని తీసుకొని వచ్చినా ఒక్కసారి చూడండి, మొత్తం నాకు ఎడారిలాగా కనిపిస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం ఎండిపోయి అట్లనే ఉంది, రైట్ సైడ్ మొత్తం ఇట్లుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే మన ఇండియాకి లాస్ట్లో ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా టర్న్ అవుతున్నాను. మీకు మ్యాప్లో చూపిస్తా, ఆగండి. నేను ఇట్లా టర్న్ అయ్యే కాడ భావనగర్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. మీకు ఎక్కడైనా ఆగుతా కదా, నేను మ్యాప్ చూపిస్తాను, నేను ఎక్కడ టర్న్ అవుతున్నా, ఎట్లా పోతున్నా అని. ఇట్లా వచ్చి అయితే మళ్ళీ పైకి పోవాలి. అమ్మా, ఇంకా దగ్గర మనకి 100-110 ఉంది. సో రోడ్లు కూడా ఓకే, అక్కడక్కడ కొన్ని ఇట్లా ప్యాచెస్ ఉన్నాయి, కానీ రోడ్ అయితే బాగానే ఉంది. 7:30 వరకు అయితే మ్యాక్సిమం రీచ్ అయిపోతా. ఇంకా అలా పోయిన తర్వాత ఇక మళ్ళీ రూమ్ చూసుకోవాలి. సన్ రైజ్ చూడండి, మస్తు కనిపిస్తుంది ఇక్కడ సన్. వావ్, చలి మాత్రం దంపు కొడుతుంది. పొద్దుటి నుండి మస్తు చలి ఉంది. ఇప్పుడే నేను ఏమంటారు టెంపరేచర్ చూస్తే 19 degrees ఉంది. ఇప్పుడే 19 degrees ఉందంటే ఇక నైట్ చూసుకోండి. ఇంకా
చినిగి చాట్ అయిపోతుంది, చలి పెడుతుంది నాకైతే. వచ్చేసినాం సోమనాథ్కి. వెళ్ళిపో. ఈడొక గేటు, ఈడ ముందొక గేటు. ఓ ఎంట్రన్స్ జబర్దస్త్ ఉంది చూడండి. ఇక్కడ సైడ్ కూడా ఒకటి ఉంది, అది రేపు చూద్దాం. వావ్, వెల్కమ్ టు సోమనాథ్ జ్యోతిర్లింగ్. అమ్మా, ఫైనల్లీ పొద్దుటికించి ఏసీగో ఇంకొక కిలోమీటర్ అయితే 27,000 అవుతుంది. కరెక్ట్ సోమనాథ్ టెంపుల్ దగ్గర 27,000 కంప్లీట్ కాబోతుంది. ఇంకొక 500 మీటర్లు పోతే అయిపోతుంది. ఇందాక మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాడు, ఆ కమాండ్ లోపలికి పోవాలి మనం, గుడి దగ్గర పోవాలంటే. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇదంతా ఫిషింగ్ హార్బర్ టైప్ ఉంది. ఎందుకంటే మొత్తం చేపల వాసన వస్తుంది, మొత్తం చేపలు అమ్ముతారు. అంటే లైక్ చేపలు బట్టే ఒక స్టోరేజ్ పెడతారు కదా, గట్లనే ఉంది అలా. పొద్దుగాలో చూసుకున్నాం అదేందో ఆడ. ఇగో ఇదే అసలు మెయిన్ ఎంట్రీ, ఇది మెయిన్ ఎంట్రీ. వీడికించి ఒక 800 మీటర్స్ ఉంది గుడి అయితే. అది మనం అక్కడ ఆగి ఫస్ట్ రూమ్ది బందోబస్తు చేసుకోవాలి. చలి మాత్రం చంపిగా పెడుతుంది. వీడికెళ్ళి ఫుల్ ట్రాఫిక్. రూమ్ అయితే బుక్ అయిపోయింది, 2000 పడ్డది. చూపిస్తావు రూమ్. ఒక నిమిషం జర్ర లగేజ్ తీసేసి. నేనైతే బుక్ చేసింది. सेकंड फ्लोर है भाई, थर्ड फ्लोर है? सेकंड फ्लोर थर्ड फ्लोर? सेकंड। ओके